ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అందరూ కూడా శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? మరి లాక్డౌన్ పరిస్థితుల్లో, ఈ కరోనా వైరస్ ప్రభావంలో అనేక మందిని మరి మేము వ్యక్తిగతంగా చూడలేకపోతున్నాం. కానీ పాత గుంటూరు క్రీస్తు యొక్క సంఘము, శారదాకాల క్రీస్తు సంఘము, అలాగే మన ప్రాంత వాసుల కొరకు, మన ఏరియా వాసుల కొరకు, మన ఎరిగినటువంటి అందరి కొరకు కూడా అనుదిన ప్రార్థనలో తప్పనిసరిగా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కువ సమయము నేను దేవుని విషయంలోనే మీ కొరకు గడుపుతున్న విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. కనుక మీ చింత యావత్తున ఆయన మీద వేయడి, ఆయనే మనకి సహాయం చేసే దేవుడిని దేవుని వాక్య భాగంలో ఉన్నది. కనుక ఆదివారపు ఆరాధన ఈ 17వ తారీఖున మనము ప్రారంభం చేసుకుందాము. ప్రార్థన. ప్రేమగల మా పరలోక తండ్రి, జీవాధిపతి, మీకు వందనములు, స్తోత్రములు. మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారు మా కొరకు ఆయన వధింపబడి బలియాగమైనటువంటి అద్భుతమైనటువంటి త్యాగమూర్తికి బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం కూడా మమ్మల్ని అందరినీ సురక్షితంగా, భద్రంగా, అనేకమైనటువంటి విషయంలో మాకు ఒత్తిడి లేకుండా క్షేమకరంగా, ఆరోగ్యవంతులు, సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన ఈరోజు ఆదివారం మరి 5 అంశాలతో కూడిన ఆరాధనని మేము ఇక్కడ చేరి స్తుతించి గణపరుచుండగా, పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రభురాత్రి భోజన కానుకల ద్వారా ఈ ఆరాధనంతా కూడా మీరు అంగీకరించి కృప చూపమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన పాడుకుందామండి. మన అందరికి తెలిసినటువంటి కీర్తన 304వ కీర్తన, నా జీవిత సాగర అనే పాట పూర్తిగా మనం పాడుకుందాం. 304. నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా, రేగేను పెనుగాలివానా, కలవారా పడుచు ఉన్నాను, నిలువరముగా నేనుండాలేను, కలవారా పడుచు ఉన్నాను, నిలువరముగా నేనుండాలేను. నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా, రేగేను పెనుగాలివానా, ఎగసేను ప్రళయాంతరంగం, అదిరేను నాంతరంగం, ఎగసేను ప్రళయాంతరంగం, అదిరేను నాయంతరంగం, అల్లాడే నా హృదయాతోనే, నీవమరము నా తలవాల్చగానే, అల్లాడే నా హృదయాతోనే, నీవమరము నా తలవాల్చగానే, నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా, రేగేను పెనుగాలివానా, నశించి పోవచున్నాను, నలిగియున్న నీ దాసుడాను, నశించి పోవచున్నాను, నలిగియున్న నీ దాసుడాను, శరణంబని వస్తే నీ దరికి, కరుణాతో చేర్చు ఆదరికి, శరణంబని వస్తే నీ దరికి, కరుణాతో చేర్చు ఆదరికి, నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా, రేగేను పెనుగాలివానా, విశ్వాస
విశ్వాసములో బలహీనుడాను, నీ శక్తి ఎరుగాకున్నాను. విశ్వాసములో బలహీనుడాను, నీ శక్తి ఎరుగాకున్నాను. బలపరచుము నీదు బిడ్డను, నీ సాక్షిగా బ్రతికెదను. బలపరచుము నీదు బిడ్డను, నీ సాక్షిగా బ్రతికెదను. నా జీవిత సాగరాన రేగేను పెనుగాలివాన, రేగేను పెనుగాలివాన. ప్రభువు గద్దించే తుఫాను, గడగడలాడి ఆగేను. ప్రభువు గద్దించే తుఫాను, గడగడలాడి ఆగేను. సాగరము నిమ్మళించెను, నావా నెమ్మదిగా సాగేను. సాగరము నిమ్మళించెను, నావా నెమ్మదిగా సాగేను. నా జీవిత సాగరాన రేగేను పెనుగాలివాన, రేగేను పెనుగాలివాన. మంచి పాట భక్తులు రాస్తున్నారు. వారు మన మధ్య లేకపోయినా కూడా అద్భుతమైనటువంటి పాటలు మన కొరకు క్రైస్తవ కీర్తనలో ఉన్నాయి కనుక మీ అందరు చక్కగా వాటిని మీరు పాడుకుని దేవుని స్తుతించి ఘనపరచాల్సిందిగా కోరుచున్నాను. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ సమయంలో మనం కీర్తన పాడుకున్నాం. మీ గృహం దగ్గర ఇలాగ 2-3 కీర్తనలు పాడుకోవాల్సిన కోరుతున్నాను. మరొక అంశమైనటువంటిది దేవుని వాక్యమును మనం తెలుసుకునుట. దేవుని వాక్యం అంటే దేవుని మాటలు, దేవుని పలుకులు, దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క ప్రేమపూర్వకటువంటి సలహాలు, సూచనలు, తండ్రి లాంటి గొప్ప మార్గదర్శనం చూపించేటువంటి అనేక విషయాలు మనకు ఇందులో ఉన్నట్టుగా మనం దేవుని వాక్యం తెలుసుకుంటున్నాం. కనుక ఈ రోజున మనము సమూయేలు గ్రంథము 1 సమూయేలు 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 1 సమూయేలు 15వ అధ్యాయం. ఈ బైబిల్ చూడండి. ఈ బైబిల్ చూసి చదువుతున్నప్పుడు చక్కగా మీరు ప్రతి విషయాన్ని కూడా పరిశీలించాల్సిందిగా కోరుతా ఉన్నాను. 1 సమూయేలు 15వ అధ్యాయం నేను చదువుతున్నాను, దయచేసి మీరు చూడండి. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చితిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, స్త్రీలనేమి పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధభోగములేమి అన్నిటినీ హతము చేసి వారుకు కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. అంతటా సౌలు జనులను పోగు చేసి తెలాయిములో వారిని లెక్కపెట్టగా కాల్బలము 2,00,000 మంది, యూదావారు 10,000 మంది ఉండేవి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణంలో ఒక దారిని చొచ్చి లోయలో పొంచిండి. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసి గనుక అమాలేకీయులతో కూడా మిమ్మును నాశనము చేయకున్నట్లు మీరు వారిలో నుండి బయలుదేరి పోడని కేనీయులకు వర్తమానం పంపగా కేనుడు అమాలేకీయుల నుండి వెళ్ళిపోయి తర్వాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశ మార్గమున అష్షూరు వరకు తరిమి వారి హతము చేసి అమాలేకీయుల రాజున అగగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది
ఇప్పటికి జరిగి కొన్ని వందల సంవత్సరములు క్రీస్తుకు పూర్వము జరిగిన విషయం మనకు తెలుసు. సమూయేలు మొట్టమొదటి ప్రవక్త. ఈ ప్రవక్త దేవుడు ఆయన్ని పిలిచి ఇశ్రాయేలుకి ఒక రాజుగా ఏర్పాటు చేయడానికి, సౌలుని ఏర్పాటు చేయడానికి దేవుడు ఎంతగానో ఆసక్తి కలిగి ఉన్నాడు. సమూయేలు ఆ దినములలో బాలుడైన సమూయేలు మనం మొదటి అధ్యాయం తెలుసు. మరి హన్నా యొక్క కుమారుడు, బాల్యము నుండే దేవుని యందు భయభక్తి కలిగిన వాడు. అతడు ఒక బిడ్డని కలిగినప్పుడు ఆ తల్లి, నేను దేవాలయంలో ఆ బిడ్డని అంకితం చేస్తానని చెప్పినప్పుడు తాను ఏదైతే దేవుని దగ్గర ప్రమాణం చేసిందో ఆ ప్రమాణాన్ని నెరవేర్చుకున్నటువంటి హన్న తన కుమారుని దేవుని యందు భయభక్తులు పెంచి పెద్దవాడిని చేస్తున్న సమయంలో దేవాలయంలో విడిచిపెట్టింది. అప్పుడు మనం ఈ వృద్ధాప్యులైన ఏలియా దేవాలయంలో అతను స్వీకరించి తన దగ్గరే ఉంచుకున్నాడు. ఆ ఇద్దరు కూడా దేవాలయంలో వారు మంచి నిద్రలో ఉన్నప్పుడు దేవుడు మరి మొట్టమొదటిగా సమూయేలుని 3 సార్లు పిలిచినట్టు దేవుని వాక్యం మనం చూస్తాం. ఆ చివరికి అతనికి అర్థం కాబడి ఆ చిన్నవాడికి, ఈసారి ఎవరైనా నేను పిలిస్తే చిత్తము నీ దాసుడు ఆలకించున్నాడని చెప్పినప్పుడు ఆ చిన్న బిడ్డ ఈ సమూయేలు అర్థం చేసుకుని ఏలియా ఏదైతే చెప్పాడో ఆ మాటనే పలికాడు. చిత్తము నీ దాసుడు ఆలకించును అన్నాడు. అప్పుడు ఆ సమూయేలు చిన్నప్పుడే యెహోవా దేవుడు తనను ఏర్పాటు చేసుకుని, ఇది ఇశ్రాయేలు కొరకు నువ్వు చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి, వినేటువంటి వారి చెవులు గింగురుమంటా ఉంటాయి, కనుక నిన్ను ప్రవక్తగా ఏర్పాటు చేసుకుంటున్నాను, నీవు సిద్ధంగా ఉండమని ఆ చెప్పినప్పుడు దేవుని మాటల ప్రకారం అంగీకరించి ఇశ్రాయేలుకు ఒక గొప్ప ప్రవక్తగా అన్ని రకాలుగా అన్ని విధాలుగా సమూయేలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రాను సమూయేలు ఇజ్రాయెల్ని రాజులని అభిషేకించడానికి కింగ్ మేకర్గా ఉన్నట్టుగా దేవుని వాక్యలో మనం ఆదివారపు ఆరాధనలో కొన్ని అంశాలు మనం విన్నాం. కనుక ఇక్కడ కూడా సమూయేలుని యెహోవా దేవుడు పిలిచి సౌలుని మరి రాజుగా మనం అభిషేకించాం కనుక ఇంతవరకు బాగానే ఉంది. సౌలు మంచి పరాక్రమశాలుడు గనక ఇశ్రాయేలుకి అమాలేకీయుల మధ్య చాలా వైరభావం ఉన్నది. అనగా ఇశ్రాయేలు తన యొక్క ప్రాంతం నుంచి వారు నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఈ అమాలేకీయులు వారిని అడ్డగించి అవమానపరిచి అనేక మందిని హతం చేసినట్టుగా దేవుని దృష్టికి వెళ్ళి ఇజ్రాయేలు మొరపెట్టుకున్నారు. ఆ దేవుడు ఆ మొరవిని అమాలేకీయులు హతం చేయమని సౌలుని ఏర్పాటు చేసుకో అని సమూయేలు పిలిచి దేవుడు ఏం చేశాడంటే సమూయేలుని సౌలు దగ్గరికి వెళ్ళమన్నాడు. సౌలు దగ్గరికి వెళ్ళి ఈ మాటలన్నీ మనం చదివిన విషయాలన్నీ కూడా చెప్పాడు. తర్వాత సౌలు వెంటనే రెడీ అయిపోయి ఈ అమాలేకీయులని హతం చేయడానికి ఆయన యుద్ధ సన్నద్ధుడై కొన్ని వేల మంది సైన్యంతో సమూహంతో అమాలేకీయులకు వెళ్ళి అతడు అందిన వారిని అందినట్టుగా హతం చేసుకుంటూ వచ్చేసాడు. తర్వాత గొర్రెలని, గార్ధబొమ్మలని, వారి కలిగిన పశువులన్నీ కూడా హతం చేసి కొన్ని ఈయన ఈ బిజీలో ఉండగా యుద్ధ సైన్యంలో అక్కడ ఒక విషయాన్ని మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి 15వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను. అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలునేమి, పసిపిల్లనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంత బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని దేవుని యొక్క కఠినమైన ఆజ్ఞ. సౌలు ఈ విషయం మరి కొంత చిన్న తేడాగా జరిగినట్టుగా ఆయన యొక్క జీవితంలో మనం తెలుసుకుంటాం. మరి ఈ విషయంలో మొదటి సమూయేలే 28వ అధ్యాయం 18వ వచనం కూడా మనం చదువుకుందాం. చూడండి 28వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను. అమాలేకీయుల విషయంలో యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్ను ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతికి అప్పగించుచున్నాడు. సో ఇక్కడ యెహోవా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన విషయాల్ని తాను కొన్ని మాత్రమే ఆయన నెరవేర్చి ఆ కొన్ని విషయాలను ఆయన వదిలివేసినట్టుగా ఈ హడావుళ్ళు మనం చూస్తున్నాం. అందుకని సమూయేలు నువ్వు ఇలా చేయటం మంచి పని కాదు, నీవు చాలామందిని చంపేశావు, కానీ అగగుని
అమాలేకీల యొక్క రాజున అగగుని నువ్వు ప్రాణంతో పట్టుకొచ్చావు, అది తప్పు. ఆ తరువాత అన్నిటినీ సమూలంగా నశింపచేయమంటే ఈ కొన్నిటిని మాత్రము నీవు సజీవంగా ఉంచి వాటినన్నింటినీ తీసుకుని వచ్చావని దేవుని వాక్యం మనం తెలుసుకుంటాం. 8వ వచనం చదువుకుందామండి. అమాలేకీల రాజైన అగగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తివాత నిర్మూలన చేశాను. సౌలును జనులను కూడి వచ్చిన అగగులను గొర్రెల్లో ఎడ్లను క్రువిన గొర్రెపిల్లల మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువును నిర్మూలన చేసితివి అని ఆ వర్తమానం ఆల్రెడీ సౌలు రిటర్న్ అవుతున్నప్పుడు కల్లా వెళ్ళిపోయింది. అయితే సౌలుని యెహోవా దేవుడు ఆయన విషయం కోప్పడి సమూయేలును మళ్ళా వెళ్ళిపోమన్నాడు. ఆయన రక్తపు వస్త్రములతో ఆయన వచ్చేస్తా ఉన్నాడు. ఆ వస్తున్న సమయంలో వెంటనే గొర్రెల వెనకాల ఈ ఎడ్ల రంకెలు ఇవన్నీ ఈ సౌలు యుద్ధం చేసి ఆ యుద్ధకాంక్షతో యుద్ధం ఆ వస్త్రములతో రక్తపు వస్త్రాలతో వస్తున్నప్పుడు వెనకాల కొన్ని ఎద్దులు ఇటువంటి బలమైనటువంటి ఈ పశువులు రంకెలు వేస్తూ ఉన్నాయి. తర్వాత ప్రక్కన అగగు ని బందీ చేసి తీసుకొస్తున్నారు. ఈ రెండు యెహోవా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి వెంటనే దేవుడు ఉగ్రత కలిగి సమూయేలు పిలిచే, సమూయేలు నీవు మరలా సౌలు దగ్గరికి వెళ్ళి నేను ఏదైతే చెప్పిన ఆ 2 విషయాలు మర్చిపోయాడు. అగగని చంపేయమన్నాను, అతన్ని సజీవంగా ప్రాణంతో తెచ్చాడు. సమస్తము నిర్మూలన చేయమన్నాను, కొన్నిటిని ప్రాణంతో పట్టుకుని వచ్చాడు. ఏంటో అడుగు అన్నప్పుడు వెంటనే పడయ్యా, నేను ఈ హడావులు ఉన్నప్పుడు జనులు వీటిని పోగు చేసి యెహోవా దేవునికి అర్పణిద్దామని వీటిని ఏర్పాటు చేస్తుంటారు అని చెప్పినప్పుడు వెంటనే దేవుడు అతన్ని 14 వచ్చిన మనం చదువుకుందాం. సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకులను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు అమాలేకీలు యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుని యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరని వాటిని మిగిలిన వాటిని నేను నిర్మూలన చేసినామని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ దేవుని చెప్పిన మాటను అతడు వినలేదని దేవుడు కోప్పడి ఈ 20వ వచనాన్ని మనం 21వ వచనం మనం చదువుకుందాము. అయితే గిల్గాల నీ దేవుడిని యెహోవా బలి అర్పించటకై జనులు శపితములకు గొర్రెలను ఎడ్లను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చారని సమూయేలు చెప్పారు. ఇది ప్రధానమైన వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించిన ఆలోచించుము. బలుడు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. కనుక ఇక్కడ ఏం తెలియపరుస్తున్నా అంటే యుద్ధం చేశాడు, కష్టపడ్డాడు, కానీ అగగని ప్రాణంతో పట్టుకొచ్చాడు. కొన్ని బలమైనటువంటి క్రువినటువంటి ఆరోగ్యకరటువంటి జంతువులు కూడా సజీవంగా తీసుకొచ్చాడు. కనుక అతడు రాజుగా ఉండడానికి వీల్లేదు. నీ పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టమని వెంటనే సమూయేలు సౌలుని ఆ రాజుగా ఉండటానికి వీలు లేకుండా చేసినట్టుగా దేవుని వాక్యంలో భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతా ఉన్నాను. 25:17 ద్వితీయోపదేశకాండం. మీరు ఐగుప్తు నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీలు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకును. అతడు దేవుని భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసినప్పుడు నీ వారిలో నీ వెనుక ఉన్న బలహీనులందరినీ హతము చేశాను. ఇక్కడ కొంతమంది అడుగుతుంటారు, ఎందుకండి పిల్లల్ని ఎలా చేయటం, స్త్రీలను అలా ఎందుకు దేవుడు చేశాడు, కనికరం గల దేవుడు కదా, ఎందుకు అలా చేసి ఉంటాడంటే ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు దేవుడు. 25:17 వచ్చి అంటున్నాడు. అంటే వీళ్ళు వస్తున్నప్పుడు అమాలేకీలు ఏం చేశారంటే దేవుని భయపడక నీ మార్గము నీకు ఎదురుగా వస్తున్నటువంటి వారిని అలసిపోతున్నప్పుడు నీ వారిలో ఉన్న కొందరిని బలహీనులను అందరినీ హతం చేశారు, పట్టుకుని హతం చేశారు. కనుక అందువల్ల వారికి శిక్ష అని దేవుడు చెప్పాడు. ఏదేమైనప్పుడు కూడా ఇంత కష్టపడి ఉన్నప్పుడు కూడా మరి యుద్ధం చేసి ఆయన రక్తశక్తమైనటువంటి అలసిపోయి వస్తున్నప్పుడు కూడా దేవుని మాట వినకుండా, మరి దేవుడు ఏదైతే చెప్పాడు పిన్ పాయింట్గా వినకుండా అతన్ని దేవుని విషయంలో తప్పిపోయాడు. కనుక మాట వినట శ్రేష్టం అన్నాడు. అంటే దేవుని మాట వినటం అనగా దేవుడి ఆజ్ఞని వినకపోవటం, ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 46వ వచనంలో మరి దేవునికి ఎటువంటి బలులు ఇచ్చారు మీ యొక్క వాక్య భాగంలో చదువుకోండి.
ఇర్మియా గ్రంథం 7:23 కూడా మాట వినటమే శ్రేష్టమని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా బైబిల్లో దేవుని మాట వినటం కన్నా ఏది కూడా గొప్ప మాటగా మనం చూడలేం. అందువల్ల కీర్తనలు 28:1 కూడా అంటాడు, ఆయన మాట వినటువంటి వారిట కృప నిరంతరము కలిగి ఉండని దేవుని వాక్యంలో ఉన్నది. ఈ విధంగా దేవుని మాట వినటం శ్రేష్టం. ఏంటి ఈ రోజుల్లో దేవుని యొక్క మాట? దేవుని మాట ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తుని ఇంకా ఎరగలేదో వారు యేసుక్రీస్తు మన పాపముల కొరకే తన రక్తధారల్ని చిందించి పరలోకము నుండి ఏమీ లేనివాడికి దిగి వచ్చాడు. సర్వశక్తిమంతుడు, ఏమీ లేనివాడిగా మన పాపముల కొరకై మనుష్య కుమారుడు దిగి రావటమే దేవుడు గొప్ప ప్రేమ గలటువంటి దేవుడిని అర్థమవుతుంది. ఆయన ఈ భూలోకుల శరీరము ధరించి నా పాపములు నీ పాపముల కొరకు, సర్వలోకములందరి పాపముల కొరకు బలియాగం అయిపోయాడు. అందుకని ఆ బలియాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు దేవుడు. అందుకని తన శిష్యులకు చెప్పాడు, ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్సు పొందినాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడని దేవుని యొక్క మాట క్రొత్త నిబంధనలో మనం తెలుసుకోవాలి. ఇంకా ఈ దేవుని యొక్క మందిరంకి వస్తూ క్రమంగా మంచి పనులు చేస్తున్నటువంటి మీలో కొందరు సహోదరులు ఇంకా కానిటువంటి స్త్రీలు పురుషులు ఉన్నారు. మీ కొరకు ఈ వాక్య భాగము మీరు మంచి పని చేస్తున్నారు, కానీ దేవుని మాట దేవుని ఆజ్ఞ ఏంటంటే, గొప్ప గొప్ప రాజులనే దేవుడు వదిలిపెట్టలేదు. ఆయన మాట వినందుకు రాజుని దించివేశాడు. ఇంకా సౌలు చాలా బాధపడ్డాడు ఆ విషయానికి. అయ్యో ఎందుకు ఇలా చేశానని. చూడండి, మోషే గారు కూడా ఇంత నాయకుడైన ఒక్క మాటే మీరింది. ఆయన ఈ బండతో వెళ్ళి మాట్లాడమంటే ఆ బండను కొట్టాడు. అందుకని ఆయన పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలోకి చేరలేకపోయిన దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే మరి ఆదాము కూడా ఒక్క పాపమే చేశాడు, ఇది తినవద్దన్నాడు, తిన్నాడు. అలాగే ఇలాగ బైబిల్లో మనం చదువుకుంటే ఒక్కటే పాపము లేదా తప్పిదం చేసి దేవుని ఆజ్ఞకి వాళ్ళు విలవెల్లాడిపోయినటువంటి వారిని మనం చూస్తున్నాం. మన ఎడల దేవుడు ఎంత కనికరం కృప చూపుతున్నాడో తెలుసా? మనం ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి ఎన్నో చేస్తున్నా కూడా దేవుడు మన మాటని క్షమించి మన వ్యవహారాలు ఆయన కాపాడుతూనే ఉన్నాడు. కనుక దేవుని మాట ఏంటంటే, మీ కుటుంబంలో అందరూ ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి దేవుని ప్రార్థన చేయాలి. భయంకర కరోనా సమయంలో ఆయన మాటకు మనం లోబడి ఉండాలి, ఆయనకి ఇష్ట ప్రకారం లోబడి ఉండాలి. కనుక మాట వినడం శ్రేష్టము. ఎవరైతే ఇంకా బాప్తిస్సు మంది ఉన్నారో, ఎవడైతే నిలుచున్నారో అనుకున్నటువంటి వాడు పడిపోకుండా జాగ్రత్త చూసుకోమనండి. బాప్తిస్సు మందిలే ఇంకా రెట్టే ద్రాక్షారసం ఎప్పుడైనా తీసుకున్నాను పర్వాలేదు, నాకేమి ఇబ్బంది అనుకోవద్దు. మీరు పడిపోకుండా జాగ్రత్త ఉండండి. విశ్వాసంలో పడిపోకూడదు. బైబిల్ చదవటంలో, ప్రార్థనలో, ప్రభువుతో ఎక్కువ గడిపేటే దానిలో మీరు మాట వింటూ ఉండాలి ఆయన మాట. కనుక ఈ ఆదివారపు ఆరాధనలో ఆయన మాట ఏంటంటే, ఆయన మాట ఏదైతే ఉందో అది వినటమే. క్రొత్త నిబంధనలో ఆయన రక్షణ పొందటం, విశ్వాసం కలిగి ఉండటం, ప్రార్థన జీవితం కలిగి ఉండటం, సహవాసం కలిగి ఉండటం. ఈ రోజున మనం సహవాసం చేయలేకపోతున్నాం. కనుక దేవుడు ఒక రోజును మనకిస్తాడు, అప్పుడు మనం ఉంటాం. కనుక దేవుని మాటకు లోబడి, దేవుని ఆజ్ఞకు లోబడి మనందరూ జీవించాలి. ఈ పరిశుద్ధ గ్రంథములు ఎన్నో విషయాలు మన కొరకు ఆయన మాటలను మీరు చదివి దేవుని విషయాలకు లోబడి ఉండాల్సిందిగా ప్రభునాలు మీకు మనవి చేస్తూ, మరి మహోన్నతులనే ఆయన ఒక్క విషయానికే పక్కకు నెట్టివేశాడు. కానీ మనెడల దేవుడిని కనికరిస్తూ క్షమిస్తున్నాడు. అర్థం చేసుకోండి, ఆయన ప్రేమ లోతైనటువంటిది, ఎత్తైనటువంటిది, విశాలమైనటువంటిది, లేక వెడల్పైనటువంటిది దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. అందుకనే అది అని యోహాను సువార్త 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే మనల్ని క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలు ఒక్కొక్క దానికి ఆయన వదిలిపెట్టలేదు. క్రొత్త నిబంధనలు ఎన్ని విషయాలు మనం చేస్తున్నా కూడా ఆయన వదిలిపెడుతున్నాడు. కనుక అది మనం ఛాన్స్ తీసుకోకుండా దేవునికి లోబడి, దేవుని మాటకి, దేవుని ఆజ్ఞకు లోబడి మనందరం కూడా దేవునికి ఇష్ట ప్రకారం ముందుకు సాగాలని కోరుతూ దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుడు అప్పుడు మనకి శాంతి సమాధానం ఇస్తాడు. ఈ వాక్యాన్ని వీక్షించినట్టు అందరూ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, వందనాలు. ప్రియ సహోదరులారా, మరి ప్రతి ఆదివారం కూడా ఆదివారపు ఆరాధనలో క్రొత్త నిబంధన యొక్క ఆజ్ఞ, క్రొత్త నిబంధనలో దేవుని మాట ఏంటంటే, ఆదివారాన్ని మేము రొట్టె విరుస్తూ కూడినప్పుడు దేవుని వాక్య భాగంలో ఉంది. నేను అనేక సార్లు చెప్పాను, మన గృహాల్లో ఏమి తక్కువ ఉందో మనం ముందే వాటిని సేకరించుకుని ఇంట్లో పెట్టుకుంటాం, మంచిది. అలాగే మరి ప్రతి ఆదివారం గోధుమ పిండి తప్పనిసరిగా ఉంటుంది, దాన్ని సిద్ధపరచుకుంటారు. నల్ల ద్రాక్ష కాయలు ఎక్కడ మీరు వెతుక్కుని వాటిని దగ్గర పెట్టుకుని, వాటిని ఈ ద్రాక్షారసంగా పెట్టుకుని మీ కుటుంబంలో
ఒకళ్ళైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, నలుగురైనా ద్రాక్షారసము రొట్టెని ప్రతి ఆదివారం మీరు సిద్ధపరుచుకుని తప్పనిసరిగా, నా ప్రియులారా, తప్పనిసరిగా ఆయన ఆజ్ఞని మనం మాటను వినాలండి. ఎందుకంటే అపోస్తుల కార్యం 20:7 ఆదివారం మేము రొట్టె విరుచు కూడుకున్నాం అంటారు. కనుక రొట్టె అంటే యేసుక్రీస్తు దేహమునకు సాదృశ్యమైనటువంటిది ఈ యొక్క గోధుమ రొట్టె మనకు తెలుసు. యేసుక్రీస్తు నలగగొట్టబడినటువంటి ఆయన రక్తధార నుంచి చిందించినటువంటి ఆఖరి బొట్టు వరకు నా పాపములు, నీ పాపములు, సర్వలోక పాపముల నిమిత్తమై బలియాగమైనటువంటి ప్రశస్త రక్తధారలు, ఆయన రక్తము చిందించకుండా ఎవరు కూడా మనం పాపము నుంచి విముక్తి మనకు లేదు. పాప క్షమాపణ లేని దేవుని వాక్యం ఉంది. అందువల్లనే యేసుక్రీస్తు రక్తధార సాదృశ్యం ఈ ఎర్రని ద్రాక్షారసం పానం చేయమని దేవుని మాట, దేవుని ఆజ్ఞ. ఇది ప్రతి ఆదివారమున మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పాటలు ఎంత ముఖ్యమో, దేవుని వాక్యం ఎంత ముఖ్యమో, ఈ ప్రభురాత్రి భోజనం ఇంకా ముఖ్యమైనటువంటిది. కనుక మనం ఇతరుల ప్రజలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఇతరుల వారు ఎవరైతే ఆ అలవాటు ప్రకారం కాక ప్రతి ఆదివారన ప్రభుని జ్ఞాపకం చేసుకోవటానికి, ఆయన మరణముని, ఆయన సమాధిని, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటానికి మనం ఇది చేయమన్నాడు. నన్ను తినివాడు నా మూలముగా జీవించును, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం అన్నాడు. పితరులో మన్నాన్ని తిని కూడా చనిపోయారు, కానీ నన్ను తినివాడు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాడు అన్నాడు. కనుక ప్రియులారా, మనం దీని కొరకు ప్రార్థన చేసుకుందాం. ఇవి తీసుకునేటప్పుడు మనం అందరం కూడా గృహాల్లో చేరి, మీ చర్చిలో ఎలా చేసాం అలాగే ఒక 5-10 నిమిషాలు చక్కగా విజ్ఞాపనతో ఉండేటువంటి క్షమాపణతో ఉండే ప్రార్థన చేసుకుని ప్రభువుని క్షమించమని ఆయన బలిని బట్టి వందనాలు తెలియజేస్తూ ఆయన దగ్గర ప్రార్థన చేసుకుని మనం తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రార్థన. తండ్రి, మీ ప్రియకుమారుడు మా పాపముల నిమిత్తమై బలియాగమైనటువంటి ఈ ప్రశస్తమైనటువంటి యేసు దేహమును సాదృశ్యమైన గోధుమ రొట్టెని మేము తీసుకుని చుండగా రొట్టెను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే మా పాపముల నిమిత్తమై బలియాగమైన యేసుక్రీస్తు యొక్క సాదృశ్యమైనటువంటి ఆ రక్తధారలకు సాదృశ్యమైనటువంటి ఎర్రని ద్రాక్షారసం పానం చేయకుండా ఈ పాత్రను రొట్టెను ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. దీన్ని మేము సరైన అవగాహనతోనూ, వివేచనతోనూ, పరిశుద్ధ ప్రవర్తనతోనూ తీసుకుని దేవునికి ఇష్టలుగా మేము బ్రతుకు సహాయం దయచేయమని మా కొరకు బలైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ రొట్టెని పాత్రను ఆస్వాదించమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా, నెపమేంచకయ్యని కృపతో, నెపమేంచకయ్యని కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. ఆ ప్రకారమే ఈ ప్రభురాత్రి భోజనం అయిన తదుపరి ఆదివారం ఆరాధనలో మరొక ముఖ్యమైనటువంటి అంశము మనందరికీ తెలుసు. దేవుడు మనం జీవింప చేయడానికి మనకు ఉద్యోగాలు, పెన్షన్లు, పనులని, ఆయా చేతి వృత్తులను ఇచ్చి ఇంతవరకు కాపాడుతున్నాడు. నిజంగా ఈ లాక్డౌన్లో కూడా దేవుడు కాపాడుతూనే ఉన్నాడండి. నిజంగా ఇతరులతో పోల్చుకుంటే ఎంతమంది ఆహారం కొరకు అలమటించిపోతా ఉన్నారు, రోడ్ల మీద నడిచి వెళ్తున్నారు స్వగ్రామాలకి, ఎంతమంది భయంకర పరిస్థితులు ఉన్నారు. కనుక ఈ సమయంలో మరి మనం దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆదివారపు ఆరాధన బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, కానుకలు చాలా చాలా ప్రధానమైనటువంటివి. ఈ కానుకలు మన యొక్క జీవనోపాధి నుండి, మన కష్టముల నుండి, మనకున్నటువంటి ప్రతి విషయంలో నుంచి దేవునికి మనం ఇచ్చి ఆయన మనం ఘనపరచాలి. కనుక ఉత్సాహము ఇచ్చువాని దేవును ఎంతో ప్రేమించిన దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మనం కానుకలు సేకరించాలి. ప్రార్థన చేసుకుందాం కానుకలు బట్టి. మా తండ్రి,
మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వారిని భూలోకుల గొప్ప కానుకగా మాకు సమర్పించినందుకు వందనాలు. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే అన్న పరిశుద్ధ అక్కర కొరకు నాయన, అలాగే కొరింథీ పత్రికలో కూడా రాసావు, మాకున్న గొప్ప గొప్ప సంఘాలు పేదవారు కూడా దేవునికి ఇచ్చే విషయంలో ఎంతో మార్గదర్శనం ఉన్నారు నాయన. సంఘంలో కూడా కొంతమంది చక్కగా దేవునికి ఇచ్చే విషయంలో మంచి నమ్మకమైన వారు ఉన్నారు ప్రభువా. అటుని బట్టి వారిని బట్టి మీకు వందనాలు. ఈ ఆదివారం మీకు ఇచ్చిన కానుకలు బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, ఇచ్చిన కుటుంబాలని మీరు క్షేమంగా ఆరోగ్యకరంగా సజీవులుగా అభివృద్ధి పదం నడిపించి నీ కాపుదల నింపమని, ఇంకా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్టు అనేక మంది ఉన్నారు. ఇంకా అనేక మంది జీతాలు రాలేదు, అనేక మంది పనులు లేవు, అనేక మందికి జీవనోపాధి లేదు ప్రభువా. వారిని కూడా కటాక్షించి మరలా తిరిగి ఈ లాక్డౌన్ నుంచి విడుదల చేసి ఎవరి డ్యూటీలకు వాళ్ళకి వెళ్ళి వాళ్ళ కుటుంబాలు పోషించుకోవటం కావాల్సినటువంటి నాయన కృప చూపి సహాయం దయచి చేతున్న పనులు కూడా దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి మనం ఆదివారపు ఆరాధనలో కీర్తనలు పాడుకున్నాము, దేవుని వాక్యం విన్నాము, తదుపరి ప్రభురాత్రి భోజనం మనం తీసుకున్నాం, కానుకలు ఇచ్చుకున్నాం. మరి ఇవి 5 అంశాలతో కూడినటువంటి ఇవి ప్రార్థన కార్యక్రమం. 2-3 విషయాలు నేను తెలియపరిచి ముగిస్తూ ఉంటాను. ఈ వీడియో అందరూ కూడా చూసి వందనాలు అన్నయ్య అని ఒక మాట పెట్టండి. అంటే అర్థం ఏంటంటే మేము చూసామని అర్థం. తర్వాత చివరి వరకు చూడండి. ఏదో అలా చూసి మధ్యలో పిచ్చి పిచ్చి అడ్వర్టైజ్మెంట్లు, సాతాను కార్యక్రమాలు, సైతాను కార్యక్రమాలు ఏదేదో మనకు తెలియకుండా వచ్చేస్తున్నాయి మధ్యలోంచి. వాటిని దూరపరుచుకుని పూర్తిగా దేవుని ముందు భయంతో దేవుని మాటలు ఇవన్నీ పూర్తిగా విని, అంత అర్జెంట్ మనకేంటి హడావుడిగా చూడాలి పని, మరొకసారి ఇంకొకసారి 2-3 పర్యాలు చూసి ఈరోజు ఏ వాక్యం ఇది నా కొరకు ఎటువంటి మేలుకరంగా ఉంటుంది, దైవజనుడు చెప్పిన విషయాన్ని చక్కగా విని దేవుని భయభక్తి కలిగి ఉండండి, దేవునికి ఇష్టంగా ఉండండి. వీడియోని పూర్తిగా చూసి మీకు తెలిసిన వారికి పక్కన వాళ్ళకు కూడా చూపించి ఇది దేవుని వాక్యము, ఇదిగో మా క్రీస్తు సంఘం ఇలాగా మేము చేస్తున్నాం, దేవుని వాక్యం వినండి అని దేవునికి మహిమకరంగా మీరు పనిచేయండి తప్ప ఏదో వినేసేసామని పక్కన పెట్టి కాదు, అది మీకు మంచి పని కాదు. అందుకని వాక్యం పూర్తిగా వినండి. మీ ఇరుగు పొరుగు వారికి దీన్ని షేర్ చేసి వాళ్ళకి ఈ వాక్యాన్ని మీరు తెలియచేయాల్సిన మనం చేస్తున్నాను. తర్వాత మరి మీ అందరి కొరకు నేను అనుదినము ప్రార్థన చేస్తున్నాను. శారదా కాలనీ సంఘము, సండే స్కూల్ బిడ్డలు, టీచర్సు, చిన్న బిడ్డలందరూ, పసిగుడ్లు, బాలబాలికలు, యవనస్తులు, సహోదరులు, రక్షణ పొందినటువంటి వారు ఈ చర్చికి ఎవరైతే వస్తున్నారో 2 సంఘాలకి ప్రతి వారి కుటుంబాల కొరకు రోజు విజ్ఞాపనతో ప్రార్థన నేను చేస్తున్నాను. కనుక ధైర్యంగా ఉందాం. మాకు కూడా ప్రస్తుతం మేము రెడ్ జోన్లో ఉన్నాం. మన చర్చ్ బిల్డింగ్ మేమందరం కూడా ఇది విడుదల చేస్తే మనం కూడా బయటకు వచ్చి మరి సంఘ సభ్యులతో మాట్లాడాలని, వాళ్ళు కొన్ని చేయాలని మేము అనుకుంటున్నాం. కనుక మీరు జ్ఞాపకం చేసుకుని తప్పనిసరిగా ప్రార్థన చేయండి. మరి అనేక మంది ప్రజల కొరకు, ఆపదలు ఉన్నవారి కొరకు, ఈ కరోనా వైరస్ ప్రభావితం ఉన్న వరకు, మరణించిన కుటుంబాల కొరకు, దానితో వ్యధపడుతున్న కుటుంబాల కొరకు, పోలీసు వారి కొరకు, వైద్యుల కొరకు, మున్సిపాలిటీ వారి కొరకు, ప్రతి కుటుంబం కొరకు మీరు ప్రార్థనగా కోరుచున్నాను. ముగింపు ప్రార్థన. ప్రేమగల మా పరలోక తండ్రి, జీవాధిపతి, మీకు వందనములు, స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆదివారమున మరి 17వ తారీఖున మాకు 3వ లాక్డౌన్ ముగించి ఉన్నది. దేవారి చిత్తమైతే ఇంతటితో మేము విడుదలవటకు సహాయం తెచ్చిన ఆయన. మరి పాతగుంటూరు, శారదా కాలనీ, క్రీస్తు సంఘాలు, సండే స్కూల్ బిడ్డలు బట్టి, పసిగుడ్లు బట్టి నాయన, బాలబాలికలు బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. నిండు చూలాళ్ళు 4 ఉన్నారు ప్రభువా. ఆ బిడ్డల కోసం కూడా ప్రార్థిస్తున్నాము. క్షేమం దయచేయమని అడుగుతున్నాము. అనేక మందికి జీవనోపాధి లేక గృహాల్లో ఉంటున్నాం దేవా. అయ్యా, ఈ భయంకరమైన లాక్డౌన్ విడుదల చేసి ఎవరి డ్యూటీ వాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేయడానికి కావాల్సిన వెసులుబాటు దయచేయమని అడుగుతున్నాం. ముఖ్యంగా ఈ చర్చి బిల్డింగ్ మేమందరం కూడా నాయన ఏరియా అంతా కూడా రెడ్ జోన్లో ఉన్నాం. కటకటాలు కట్టి పోలీసులు వెళ్ళి బయటకు రాకుండా ఉన్నారు. కొంత నెమ్మది ఇచ్చే వందనాలు ప్రభువా. కనుక త్వరలో ఈ రెడ్ జోన్ నుంచి విడుదల చేసి మేము బయటకు వచ్చి మా పనులు లేక సంఘస్థులు పలకరించడానికి, వాళ్ళకి ఏదైనా దేవుని విషయంలో ఉపయోగపట్టుకు సహాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యులను బట్టి ప్రార్థిస్తున్నాం. పసిగుడ్లు నాయన, యవనస్తులు, ప్రతి సహోదరుడు ఆయన భార్య బిడ్డలను కాపాడండి. ప్రతి సహోదరుడు వారికి యజమానుని బట్టి, బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం. యజమానులైనటువంటి సహోదరి కుటుంబాలు బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. వృద్ధాప్యులను బట్టి ప్రార్థిస్తున్నాము. ప్రతి బలహీన బట్టి నీ దగ్గర విజ్ఞాపన చేస్తున్న కనికరించి కాపాడండి. ఈ యొక్క భయంకర స్థితిలో ప్రభువా
ఇంకా అనేక మంది మరణిస్తున్నారు ప్రభా, మరణములు తగ్గించు నాయన. అనేక మంది కరోనా వైరస్ వలన ప్రభా అలమటించిపోతారు ప్రభా, మరణించిన కుటుంబాలని ఆదుకోమని ప్రార్థిస్తున్నాం. ఆ తదుపరి ప్రభువా ఈ అనేక క్వారంటైన్ ఐసోలేషన్ వార్డులో ఉండవని కాపాడు ప్రభువా. దేవా, దీని కొరకు పనిచేస్తున్న నర్సులు బట్టి నాయన, ల్యాబ్ టెక్నీషియన్స్ బట్టి నాయన, పారామెడికల్ని బట్టి నాయన, పోలీసు వారిని బట్టి, వైద్యుల్ని బట్టి నాయన, స్వీపర్స్ని బట్టి, మున్సిపాలిటీ వారిని బట్టి నాయన, పోలీసు వారందరూ బట్టి ప్రతి పని చేస్తున్న అధికారులు అనధికారుల ప్రభుత్వాలను బట్టి ప్రార్థిస్తున్నాం. అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారికి నీ కాపుదల, నీ కటాక్షం దయచేయమని అడుగుతున్నాం దేవా, సహాయం దయచేయండి. ఈ రాత్రి యొక్క సమయంలో నాయన మీ పాదముల చెంత ఈ మాత్రం ఆరాధన చేస్తున్నాం. మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందలు. ఇందులో పాల్గొనేటువంటి మా కుటుంబాన్ని బట్టి మీకు ప్రార్థిస్తున్నాం. దైవజన కుటుంబాన్ని బట్టి అందరూ ప్రార్థన చూడటం సహాయం దయచేయండి. ఎందుకంటే ప్రభా, మేము ప్రతి కుటుంబాన్ని బట్టి మేము విజ్ఞాపన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాం దేవా. ఈ భయంకర ఉగ్రత తగ్గించుకుని ఈ భయంకర స్థితి నుంచి మమ్మల్ని విడుదల దయచేసి తిరిగి నీ మందిరాన్ని మరలా ఆరాధన చేయడానికి నాయన కావాల్సిన వెసులుబాటు ప్రభుత్వం కల్పించడానికి సహాయం దయచేయమని, మా సర్వ బలహీనతని పాపములు క్షమించమని ప్రతి మేలు బట్టి వందనాలు తెలియజేస్తూ మా ప్రభుని మీ ప్రియకుమారైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక.